ట్రాఫిక్కి అంతరాయం కలిగేలా రోడ్లను ఆక్రమిస్తే సహించేది లేదని నల్గొండ ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మి హెచ్చరించారు. ఫుట్పాత్లు రోడ్లను ఆక్రమించేలా ఏర్పాటు చేసిన బోర్డులను తక్షణమే తొలగించాలని చెప్పారు. పోలీసు ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు నల్గొండ ట్రాఫిక్ పోలీసులు మరియు మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా నల్గొండ పట్టణం ప్రకాశం బజార్లో ఫుట్పాత్ మరియు రోడ్డు ఆక్రమణపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించేలా ఉన్న బోర్డులను, ఇతర నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య మాట్లాడుతూ దుకాణాల ముందు వాహనాలను పార్కు చేసుకునేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్, ఫుట్పాత్లు క్లియర్గా ఉండేలా చూస్తున్నామని, ఇందుకోసం నల్గొండ పట్టణం మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించి ముందుగా ప్రకాశం బజార్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా దుకాణాల యజమానులు వ్యవహరించాలని సూచించారు. అధికార యంత్రాంగం చేసే సూచనలను అతిక్రమిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో నల్గొండ ట్రాఫిక్ ఎస్ఐ సూరయ్య, ఏఎస్ఐ ఫర్హద్ హైమత్, మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, నాగరాజు తదితరులు ఉన్నారు. నల్గొండ ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది, వెహికల్ మూవ్మెంట్ కూడా పెరుగుతూ ఉన్నాయి. దాంట్లో దృష్టిలో పెట్టుకొని పై అధికారుల సూచనల మేరకు మనం రోడ్డు సైడ్ ఉన్నటువంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఏమైనా ఉన్నా రోడ్ సైడ్ మీద పెట్టుకున్న మూవబుల్ బోర్డ్స్, కొంతమంది షాప్ వాళ్ళు బోర్డు మా షాప్కి రావాలని బోర్డులు సపరేట్గా తయారు చేయించుకొని పెడుతున్నారు. సో అవన్నీ క్లియర్ చేయాలి. ఒకటి నెక్స్ట్ పార్కింగ్ పెట్టుకోవడానికి వీలు వెసులుబాటు ఉండాలి. రోడ్ సైడ్ పార్కింగ్ పెట్టకుండా ట్రాఫిక్ ఫ్రీ అయిపోయే విధంగా ఏదైతే చర్యలు ఉండే అవన్నీ మున్సిపాలిటీ వాళ్ళ అధికారులతోటి మనం వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో రోడ్ సైడ్ అన్ని చోట్ల చేస్తాము. ప్రజెంట్ ఇప్పుడు ప్రకాశం బజార్ నుంచి ఇక్బాల్ మినార్ వరకు ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. రోడ్ సైడ్ ఉన్నటువంటి ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయినా కానీ మున్సిపాలిటీ వాళ్ళతో సాయంతో వాళ్ళతో రిమూవ్ చేపిస్తున్నాము. ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా, వచ్చే కమ్యూటర్స్కి ఇబ్బంది కలగకుండా ఏ చర్యలు అయితే తీసుకున్నా ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రకాశం బజార్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడి అన్ని ఫుట్పాత్ల మీదకి బోర్డులు, తర్వాత పందిర్లు వేసి చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. రోడ్ల వెంబడి వెహికల్స్ ఊరాకుంటుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ ఫుట్పాత్ ముందర బోర్డులు పెట్టకుండా, తర్వాత ఎవరు కూడా పందిర్లు లేకుండా అందరూ కూడా తమ షాపుల వద్దనే ముందర పెట్టుకోవాలి. కొద్దిమంది షాప్ ముందర డబ్బాలు, బకెట్లు అలాంటివన్నీ కూడా పెట్టి న్యూసెన్స్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య తొలగిపోయేటట్టు అందరికీ సహకరించాలి వ్యాపారస్తులు. ముఖ్యంగా ఈ ఫుట్పాత్ల మీదకి బోర్డులు, తర్వాత టైర్లు ఇలాంటివన్నీ షాప్ ఉన్న మెటీరియల్ మొత్తం ముందలు పెడుతున్నారు. ఎవరు కూడా ప్రకాశం దారిలో పెట్టొద్దని చెప్పి పురపాలక సంఘం తరఫు నుంచి మరియు ట్రాఫిక్ వారి అందరం కోఆపరేటివ్గా చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ముందలు పెట్టొద్దు. వ్యాపారస్తులు కూడా అందరూ కూడా తమ షాపులో వదిలే ఉండాలి. ప్రజలకు ఎవరికి యాక్సిడెంట్ కాకుండా, అందరికి ఇబ్బంది కాకుండా చూడాల్సిందిగా కోరుతున్నాం.